ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. జమ్మూ కాశ్మీరు మరియు హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు ఈరోజు ఫలితాలు వెలువడుతున్నాయి. మొన్న ఎన్నికల అనంతరం వచ్చిన ఎగ్జిట్ పోల్స్ దాదాపు బీజేపీకి వ్యతిరేకంగా ఆల్మోస్ట్ అన్ని సర్వేలు బీజేపీ వ్యతిరేకంగా బీజేపీ ఓడిపోతుంది అనే విధంగా సర్వేలు వచ్చాయి. ఈరోజు ఆ సర్వేలను పటాపంచలు చేస్తూ ఈరోజు ఫలితాలు వెలువడుతున్నాయి. ఎందుకంటే ముఖ్యంగా హర్యానా రాష్ట్రం తీసుకుంటే 90 సీట్లు ఇప్పటికే దాదాపు 2 పర్యాయాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. అంటే 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి 3వసారి కూడా భారతీయ జనతా పార్టీ అన్ని ఎగ్జిట్ పోల్స్ను తలకిందులు చేస్తూ అధికారంలోకి 3వసారి రాబోతుంది. ఇది భారతీయ జనతా పార్టీకి చాలా ప్లస్ పాయింట్ ఈ హర్యానా ఎన్నికలు. ఎందుకంటే దాదాపుగా 25, 24, 25 జిల్లాలు, ఒక 7-8 జిల్లాలు కంప్లీట్ భారతీయ జనతా పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ప్రతిపక్షాలు అన్నాయి 2 సార్లు అధికారం వచ్చింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు ఇచ్చినా కూడా అన్ని అంచనాలను తలకిందు చేస్తూ అన్ని ఎగ్జిట్ పోల్స్ తలకిందు చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా అప్రతిహతంగా దూసుకుపోతుంది హర్యానాలో. అక్కడి ప్రజలకి మళ్ళీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు నేను చూస్తున్నాను అక్కడ ఉన్న జిల్లాలో గురుగావ్ అయితేనేమి క్లీన్ స్వీప్, చరోలి, దాద్రి అనేది క్లీన్ స్వీప్ అయింది. ఇచ్చారు ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉంటాయని పానిపట్టు, ఫరీదాబాదు, భివానీ, రేవాడ, పానిపట్టు ఈ విధంగా కొన్ని జిల్లాలు క్లీన్ స్వీప్. భారతీయ జనతా పార్టీకి మళ్ళీ 3వసారి కూడా ముచ్చటగా అధికారం ఇస్తున్నారు. ఎందుకంటే ఢిల్లీ ఆనుకొని ఉంటుంది హర్యానా. ముఖ్యమైన రాజకీయానికి అది చాలా అడ్వాన్స్గా ఉండే రాష్ట్రం. ఈరోజు మళ్ళీ అభివృద్ధిని వాళ్ళు కాంక్షించారు. కాంగ్రెస్ పార్టీకి వస్తే ఈ అభివృద్ధి జరగదు. ఎందుకంటే వాళ్ళు మన రైతుల ఢిల్లీలో రైతుల ధర్నా విషయంలో రైతులని చాలా గందరగోళపరిచి రైతుల ముసుగులో వాళ్ళు చేసిన ధర్నాలు ఢిల్లీలో ఈరోజు వాళ్ళకి ఎఫెక్ట్ కొట్టి వాళ్ళ హర్యానా పోతుంది. ఆ రైతుల ధర్నాల విషయంలో చాలా ఆలోచన చేశారు కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ ఆశించిన దానికి ప్రజలు వ్యతిరేకంగా ఈరోజు తీర్పిచ్చారు. హర్యానా ప్రజలకి నేను మళ్ళీ ముఖ్యంగా వాళ్ళకి ఈరోజు భారతీయ జనతా పార్టీ చూస్తున్నాము సర్వేలో 50 సీట్లకి 52 సీట్లు, 50 సీట్లకి 50 నుంచి 52 సీట్లకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ 30-35 సీట్లకి నిలబడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ హర్యానా భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది సొంతంగానే. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు తీసుకుంటే జమ్మూ కాశ్మీర్ని ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత మొట్టమొదటిసారి జరిగే ఎన్నికలు ఇవి. ఈ దేశంలోనే కాక ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్ని తీసుకున్నాయి. ఈరోజు మనం రిజల్ట్స్ ఎలా ఉన్నా కూడా రిజల్ట్స్ కూడా అవసరమే. ఏది ఏమైనా కూడా జమ్మూ కాశ్మీర్లో 3 విడతల ఎన్నికలు జరిగినాయి. 3 విడతల ఎన్నికల్లో సైలెంట్గా అంటే శాంతియుతంగా ఎక్కడ గొడవలు లేకుండా, ఎక్కడ మిలిటెంట్ల ప్రభావం లేకుండా ఎన్ని శాంతియుతంగా 3 ఎన్నికలు అంటే దాదాపు 60-65% పోలింగ్ జరిగింది. అప్పటికే భారతీయ జనతా పార్టీ మనము ఆ శాంతియుతంగా జరగడమే కేంద్ర ప్రభుత్వం విజయం సాధించింది అనుకోవాలా. ఏది ఏమైనా కూడా ఈరోజు వచ్చిన రిజల్ట్స్ భారతీయ జనతా పార్టీకి ఏం నిరుత్సాహం కాదు. ఎందుకంటే అక్కడ కాశ్మీరు, జమ్మూ వేరే ప్రాంతాలు. జమ్మూ ప్రాంతంలో 43 సీట్లు ఉంటాయి, కాశ్మీర్ ప్రాంతంలో 47 సీట్లు ఉంటాయి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎక్కడ జమ్మూలో కూడా తన ప్రభావాన్ని, జమ్మూ కాశ్మీర్ తన ప్రభావాన్ని నిలబెట్టుకుంది. ఎందుకంటే ఈరోజు జమ్మూ మనకి 43 సీట్లు ఉంటే దాదాపు 43 సీట్లు ఉంటాయి, 30 సీట్లు దాటే అవకాశం ఉంది. జమ్మూలో, కాశ్మీర్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభావం ఎక్కడ తగ్గలేదు. వాళ్ళకి నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమి దాదాపు వాళ్ళు కూడా 50 సీట్లు దాటే అవకాశం ఉంది. ఎందుకంటే అది వాళ్ళ బలం కాదు. అక్కడ టీడీపీ పార్టీ ఒక ప్రధానమైన పార్టీ ఈరోజు వీక్ అయిపోయింది. ఆ ఓట్లు వాళ్ళకి కన్సాలిడేట్ అయినాయి కాంగ్రెస్ పార్టీకి. ఆ విధంగా వాళ్ళు కొద్దిగా ముందుకు వచ్చినారు. రాబోయే రోజుల్లో, రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న డెవలప్మెంట్ను దాదాపు
వాళ్ళు చూసి భారతీయ జనతా పార్టీ కశ్మీర్లో కూడా ఓటింగ్ శాతం పర్సెంటేజ్ పెరిగింది. ఆ పర్సెంటేజ్ పెరిగింది. రాబోయే రోజుల్లో ఈ కొన్ని పార్టీలు కనుమరుగైపోతున్నాయి. కాబట్టి ఈ డెవలప్మెంట్ని ఇదే విధంగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సహకారంతో కశ్మీర్లో కూడా పర్యాటక రంగం అయితేనేమి, విద్యా వైద్య రంగంలో అయితేనేమి, మౌలిక సదుపాయాలు, రోడ్లు, అన్ని విషయాల్లో, రైల్వే విషయంలో అయితే అన్ని విషయాల్లో కూడా ఇప్పుడు ఇంకా డెవలప్మెంట్ జరగబోతుంది. రాబోయే రోజుల్లో కూడా రాబోయే రోజుల్లో నిరుత్సాహం లేదు. కశ్మీర్లో కూడా రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకొని ఇప్పటికి ప్రజలు అర్థం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీని పర్సెంటేజ్ పెరిగింది. జమ్మూలో ఆల్మోస్ట్ 90% భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. కశ్మీర్లో కూడా రాబోయే రోజుల్లో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ కశ్మీర్ ప్రజలు కూడా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.